పెద్ద సీనియర్ ఐఏఎస్, నేను పేరు ఎందుకు చెప్పాలి, మాకు చాలా పెద్ద ర్యాంక్లో ఆఫీసర్గా ఉండేవారు. వారు తెల్లవారు లేస్తే 200-300 నిర్ణయాలు తీసుకోవాలి ఫైళ్ల మీద. అటువంటి వ్యక్తి మధ్యాహ్నం 20 నిమిషాలు భోజనానికి విరామం తీసుకునేవారు. ఆయన 10 నిమిషాలు ఆయన ఉన్న చోటే ఇంటి నుంచి వచ్చిన పదార్థాన్ని తీసుకునేవారు. మిగిలిన 10 నిమిషాల్లో భగవద్గీతలో ఒక శ్లోకానికి తాత్పర్యం బాగా చదివేవారు. చదివి మళ్ళీ కూర్చుని మళ్ళీ ఫైల్స్ డిస్పోజ్ చేసేవారు. అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్కి 20 నిమిషాల భోజన వ్యవధిలో 10 నిమిషాలు చేసి 10 నిమిషాలు ప్రతిరోజు గీత చదివి 60 ఏళ్లకి రిటైర్మెంట్ వరకు ప్రతిరోజు 10 నిమిషాలకు భగవద్గీత వెచ్చించి ఆయన 60 ఏళ్ళు రిటైర్ అయిపోగానే నిర్భయంగా పదవిని విడిచిపెట్టేసి వెంటనే కూర్చుని భగవద్గీత మీద అనర్గళంగా అద్భుతంగా ప్రసంగాలు చేయగలిగారు. అంతకన్నా గొప్పవాడివేం కాదుగా నువ్వు చేసే గుమాస్తాగిరికి. నీకంత సమయం లేకుండా ఎందుకు పోయింది? ఆత్మవంచన లేదని చెప్తే. లేకపోవడం ఏం లేదు. న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉందా? 30 ఛానల్స్ తిప్పి న్యూస్ బులెటిన్స్ చూడడానికి టైం ఉందా? 2.5 గంటల సినిమా చప్పున 2 రోజుల పోటీ చూడడానికి టైం ఉందా? అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి గంటల టైం ఉందా? 15 నిమిషాలు పరమేశ్వరుడి దగ్గర మనసు పెట్టడానికి టైం లేదా? ఎవరికి నువ్వు ఈ సాకు చెప్పి నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు? అది శంకర భగవత్పాదులు ఆర్తి కోటేశ్వరరావు అంటున్నాడు అనుకోకండి.